అమ్మాయిలకు ఈ మధ్య ఒక ఫ్యాషన్, ఇది నేను సొంతంగా చెప్తున్నది కాదు, మీరు కావాలంటే డేటా తీయండి, డేటాలో తెలుస్తుంది. ఎక్కువ భాగం అమ్మాయిలు పెండ్లికి ముందు వేరే వారితో గనక సంబంధం ఉంటే, పెండ్లికి ముందు వేరే ఒక వ్యక్తితో నేను పెళ్లి చేసుకోవాలని అనుకుని ఉండి, తమ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం కారణంగానో, బలవంతం కారణంగానో, కులం కారణంగానో ఇంకొక అబ్బాయితో పెళ్లి చేసుకుంటే, ఆ అమ్మాయి చేసే ఫస్ట్ పని ఏంటంటే మొదటి వారం 2 వారాల్లో వీడు పనికిరాడని చెప్తుంది. ఇది రాసి పెట్టుకోండి కావాలంటే. అవును, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇది రాసి పెట్టుకోండి. ఇలాంటి కేసులు నేను దాదాపు 200 పైన చూశాను, 200కు పైగా చూసాను. ఆ అమ్మాయి ఫస్ట్ ఏం చెప్తుందంటే వీడు పనికిరాడు, అందుకే నేను పోవట్లేదని చెప్తుంది. సో ఇది అబ్బాయి వైపు నుంచే కాదు, అమ్మాయి వైపు నుంచి సమస్య ఉంది. అమ్మాయి మనం ఏదైనా సరే ఒక సిచ్యువేషన్ బట్టే ఆలోచించాలి. కరెక్ట్, 100% కరెక్ట్. సో ఆ సిచ్యువేషన్లో ఆ అబ్బాయిని లేదురా నిన్ను దేవుడు పెళ్లి చేశాడు, నువ్వు ఉండాలి అని నేను చెప్తే నేను మూర్ఖుడిని అవుతాను. ఎందుకంటే ఆ అమ్మాయి చెప్తున్నాడు పనికిరాడు రా బాబు అంటే, వాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, డాక్టర్ అంటున్నాడు బ్రహ్మాండంగా పనికి ఇదిగో సర్టిఫికేట్, లేడు పనికిరాడు నేను చెప్తున్నాను కదా అంటది ఆ అమ్మాయి. అది ఒప్పుకోకూడదు. సో ఇట్ ఈస్ బేసికలీ ఎ లై. స్త్రీకి వెనక నిలబడినటువంటి అనేకమైన చట్టాలు, స్త్రీని బలపరిచేటటువంటి చట్టాలను ఉపయోగించుకుని పురుషుని ఈ సిచ్యువేషన్ అయితే మనం అబ్బాయి సైడ్ వెళ్ళిపోవాలి. పర్ఫెక్ట్, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ సేయింగ్. స్త్రీని ఎలాగైతే బలపరచాలో అలాగే పౌలు చేసింది అదే. ఆ 2 సిచ్యువేషన్స్లో, తిమోతి అయినా కొరింథీలో అయినా పౌలు చేసింది అదే. ఒకవైపు స్త్రీని హెచ్చిస్తూనే, ఇంకొక వైపు ఏ స్త్రీ అయితే పురుషుని పైన అజమాయిషి చేయాలని, లేకపోతే ఉన్న చట్టాలను ఉపయోగించుకొని పురుషుణ్ణి తొక్కేయాలని ఆలోచిస్తుందో ఆ స్త్రీని నువ్వు మాట్లాడదన్నాడు.